ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక వర్తమానం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపాభాగ్యమును బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, కీర్తన గ్రంథంలో 51వ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు మేము ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయం ఎండుగా దయచేయండి. నీ వాక్యం వెల్లడి అగ్గుటు తోడనే వెలుగు కలుగునని వ్రాయబడినట్లుగా ప్రభువా, నీ వాక్యం మా జీవితాలు వెలిగించేదిగా, మా ప్రాణములు తెప్పరల చేసేదిగా, మా కన్నులు తెరవబడినట్లుగా, మా హృదయం తెరవబడినట్లుగా, వాక్యము ద్వారా పరివర్తన చెందినట్లుగా, ఆధ్యాత్మిక జీవితంలో వాక్యం ద్వారా బలపడి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి అనేకులు సిద్ధపరిచేవారిగా చేయమని నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, 51వ కీర్తన 14వ వచనంలో, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుమని దావీదు అక్కడ పశ్చాత్తాపముతో తాను చేసినటువంటి ప్రార్థన మనం చూడగలుగుతున్నాం. ఈ 51వ కీర్తనలో దావీదు యొక్క 3 పాపములు మనం చూడగలం. అందులో ఒకటి ఏమిటంటే రక్తాపరాధము, రెండవది మనం చూసినట్లయితే వ్యభిచారము, మూడవది మనం చూసినట్లయితే జన్మ పాపము. ఇక్కడ రక్తాపరాధము 51వ అధ్యాయం 14వ వచనంలో, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అది మొదటిది. రెండోది మనం చూసినట్లయితే 51వ కీర్తనలో అక్కడ ఏ సందర్భంలో రాశాడో అనే మాట రాస్తుంది. దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త వచ్చి దావీదుని గద్దించినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన. ఇది రెండోది వ్యభిచారం. మూడోది మనం చూసినట్లయితే 5వ వచనంలో, 51వ కీర్తన 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. అంటే జన్మ పాపం గురించి మాట్లాడుతున్నాను. అయ్యా, ఈ పాపాలన్నిటికీ కారణము నా స్వభావమే పాపము, నా పుట్టుకలోనే పాపం ఉంది, కాబట్టి ఇటు పాపము నుండి నన్ను పరిహరింపుము, నన్ను విడిపించుమని దావీదు తాను అక్కడ తన పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 51వ కీర్తన 4వ వచనం, నీకు కేవలం నీకో విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నానని అక్కడ తాను మాట్లాడుతూ వచ్చాడు. తన పాపం విషయమై తాను ఎంతగా పశ్చాత్తాపడ్డాడనంటే, ఒక మనిషిని యొక్క శరీరంలో ప్రమాదవశాత్తు ఎముకలు విరిగినప్పుడు ఎంత బాధ ఉంటుందో, ఎంత నొప్పి ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో, అలాగే తన పాపం విషయమే కూడా తను అంతగా బాధపడ్డాడు, తనంతగా వేదన పడ్డాడు, తనంతగా పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 51వ కీర్తనలో 7వ వచనం 2వ భాగంలో నా పాపమును పరిహరింపమన్నాడు. అలాగే 8వ వచనం 2వ భాగంలో అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును అన్నాడు. అంటే ఎముకలు విరిగినప్పుడు ఎంత బాధ ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో, ఎంత నొప్పి ఉంటుందో ఆ ఎముకలు ఇరిగిన వాళ్ళకి అర్థమవుతుంది. శరీరంలో ఆ ఎముకలు ఇరిగిన వారికి అర్థమవుతుంది. తను అంతగా తన పాపం విషయమై బాధపడ్డాడు. అందులో మొట్టమొదటి మనం చూసేది ఈ యొక్క రక్తాపరాధము నుండి నన్ను విడిపించుమన్నాడు. ఈరోజు ఈ విషయం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. 51వ కీర్తన 14వ వచనం, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహ గానము చేయను. అలాగే 15వ వచనం, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. పాపము నోరు మూపిస్తుంది, పాపము ప్రార్థన కూడా చేయను. మన హృదయంలో పాపం ఉంటే మన మనస్సాక్షి మన మీద అపరాధ భావం మోపుతుంది.
అపరాధ భావం మోపినప్పుడు మనం ఎలా ప్రార్థించగలం, ఎలా దేవుని స్తుతించగలం? కానీ చాలామంది పాపాన్ని దాచిపెట్టుకున్న వారు ప్రార్థించగలుగుతున్నాం, స్తుతించగలుగుతున్నాం, పాపాన్ని కప్పిపెట్టుకుని అంటే నీ హృదయం కఠినం అయిపోయిందని అర్థం. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిది రక్తప్రాధము నుండి నన్ను విడిపింపమని ప్రార్థన చేశాడు. ఇక్కడ విషయాన్ని మీరు గమనిస్తే తన రాజ్యంలో ఒక నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు. అతను ఊరియా అనేటువంటి వ్యక్తి. అతను సైన్యాధిపతి. అతని భార్య బత్షెబను చూసి మోహించి ఆమెను వశపరుచుకుని ఆమెతో పాపం చేశాడు. ఈ విషయం, ఈ చరిత్ర అంతా మనము సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూడగలం. తను రాజునని, తనకు అధికారం ఉందని, తను ఏం చేసినా చెల్లుతుందని తన పొరుగువాని భార్యను ఆశించి ఆమెను వశపరుచుకున్నట్లుగా, ఆమెను చెరిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 21వ వచనం మొదటి లైన్లో, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, 10 ఆజ్ఞలు చివరి అది. కానీ తాను ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. ఏం చేశాడు మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి వచనం, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులను అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడింది. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాన్ని సమాచారం తెలుసుకున్నట్టుకే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైన బత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని వద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రజలు యుద్ధానికి వెళ్ళినప్పుడు, లేకపోతే తన దేశ సైన్యం యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు ప్రార్థన చేయాలి కదా. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దావీదు ఎప్పుడు పాపం చేశాడు మీరు గమనించినట్లయితే, రాజ్యం స్థిరపడిన తర్వాత, తన సమృద్ధికరమైన దినంలో ఉన్నప్పుడు, తన పేరు ప్రఖ్యాతులు పొందినప్పుడు, ఎక్కడికి పోయినా దేవుడు అతనికి జయమిచ్చినప్పుడు, తన రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పుడు, తనకి ఐశ్వర్యము, వెండి బంగారాలు, సమృద్ధిని దేవుడు ఇచ్చిన తర్వాత దావీదు పాపంలో పడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారు, మన జీవితంలో కూడా ఆర్థికంగా స్థిరపడిన తర్వాత మనం మరింత దేవునికి దగ్గరగా మనం జీవించాలి. నాకు డబ్బుకేం కొదువు లేదు, నాకు అన్నీ దేవుడు సమృద్ధిని ఇచ్చాడన్న సమయంలోనే మనం మరింత జాగ్రత్తగా దేవునికి దగ్గరగా బ్రతకవలసి ఉంది. సమృద్ధిలో దేవుని మర్చిపోయే అవకాశం ఉంది, పాపానికి చోటిచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త ప్రియమైన వాళ్ళ. దావీదు ఒకప్పుడు ఎంతో ఆత్మీయంగా జీవించాడు. సమూయేలు 2వ గ్రంథంలో మనం చూసినట్లయితే, తాను రాజభవనంలో నేనున్నాను, నా దేవుని మందసము గుడారంలో ఉంది, స్థిరమైనటువంటి నా దేవునికి ఒక ఇల్లు అంటూ లేదని, ఒక గొప్ప మందిరం కట్టాలని దావీదు ఉద్దేశించాడు. ఎంత దేవుని గురించిన చింత కలిగి ఉన్నాడు. అలాగే మనం గమనించినట్లయితే అదే అధ్యాయంలో 7వ అధ్యాయంలో అంటాడు, ఇంతగానో హెచ్చించుటకు నేను ఎంతటి వాడునని తాను తగ్గించుకుంటాడు. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో తాను యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు విషయంలో, సౌలు కుటుంబంలో ఉపకారం చూపడానికి ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. సౌలు శత్రువు కుటుంబానికి మేలు చేయడానికి తాను ఇష్టపడ్డాడు. అంటే తనలో ఎంత ఆత్మీయత ఉందో, క్షమించే గుణము, ఉపకారం చూపే గుణము, తాను తగ్గించుకునే గుణము, దైవ చింతన గురించినటువంటి, దేవుని గురించినటువంటి ఆలోచన తాను కలిగి ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము చూడండి, 10వ వచనం, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. 12వ వచనం చదువుతున్నాను. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, ఇశ్రాయేలుల మీద యెహోవా తను రాజుగా స్థిరపరిచినని, ఇశ్రాయేలులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. ఇక్కడ చూడండి, రాజ్యము స్థిరపడిన తర్వాత దేవుడు దావీదు రాజ్యాన్ని స్థిరపరిచాడు, రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఎక్కడికి పోయినా దేవుడు అతనికి జయమిస్తూ వచ్చాడు. తన కీర్తి ప్రతిష్టతులు దేశమంతటా, ప్రపంచమంతటా, తన దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా ప్రసిద్ధమయ్యాయి. ఆ సమయంలో రాజ్యం స్థిరపడిన తర్వాత తాను పాపంలో పడినట్టుగా చూస్తాము. మన జీవితంలో దేవుడు ఆర్థికంగా మనం స్థిరపరిచినప్పుడు, ఆరోగ్య విషయంలో స్థిరపరిచినప్పుడు,
మన జీవితంలో ప్రియమైన వారు తప్పిపోయేయడానికి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవాలి ప్రియమైన వారు. ఇక్కడే మాత్రమే కాదు, బైబిల్లో ఉదాహరణగా ఈ విషయాలు మీరు ఒకవేళ గమనించగలిగితే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 14:2 తన జనులకు ఇశ్రాయేలుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపరిచినని దావీదు గ్రహించను. ఉన్నతమైన స్థితిలోనికి దేవుడిని తీసుకుని వెళ్ళినప్పుడు నువ్వు ఆయన మర్చిపోయే అవకాశం ఉంటుంది, ప్రార్థన నిర్లక్ష్యపెట్టే అవకాశం ఉంటుంది, ఆయన సన్నిధిని నిర్లక్ష్యపెట్టే అవకాశం ఉంటుంది, ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యంగా బ్రతికే అవకాశం ఉంటుంది. జాగ్రత్త, పాపానికి చోటు దొరికే అవకాశం ఉంటుంది. దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడితే, వెలుగుకు దూరంగా బ్రతికితే పాపమని చీకటి ఆవరించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. దావీదు విషయంలోనే కాదు, అలాగే మనము ఉజ్జియా విషయంలో కూడా మనం చూడగలం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26:16 అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను అనే మాట రాస్తుంది. ఉజ్జియా, యోధారాజు అనే ఉజ్జియా దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరిచాడు, అతనికి ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు. 26:15 మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలో కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించిన దుర్గములలోను బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించును. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. జాగ్రత్తగా మన జీవితంలో కూడా దేవుడు మనం ఒకప్పుడు ధ్యానస్థితిలో ఉన్నప్పుడు ఎంతో మనం నమ్మకంగా ఉంటాం, ప్రార్థన చేస్తాం. ధ్యానస్థితిలో ఉన్న నిన్ను సంపన్న స్థితిలోనికి, ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చినప్పుడు జాగ్రత్త, పడిపోయే ప్రమాదం ఉంది. ఇలా ఉదాహరణ మనం చూస్తే బైబిల్లో క్రొత్త నిబంధనలో లౌదోక్య సంఘము దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. దేవుడు లౌదోక్య సంఘమును ఆశీర్వదించినప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడని చూస్తే బయట ఉన్నాడు. సంఘంలో చోటు లేదు, ప్రభువుకు సంఘంలో చోటు లేదు. వారి హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొని క్రీస్తుని ఒక మొదటి స్థానం ఇవ్వవలసినటువంటి వారు దేవునికి చివరి స్థానం, చివరికి దేవునికి చోటు అంటూ కూడా లేదు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తడుచున్నాను అంటున్నాడు. ఎంత విచారకరము. మన జీవితంలో ప్రియమైన వారులారా, ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చినప్పుడు, సమృద్ధికరమైన స్థితిలోనికి మనం తీసుకుని వెళ్ళినప్పుడు జాగ్రత్త, ఇంకా నీవు దేవుని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. అపవాదికి చోటిస్తే ప్రియమైన వారులారా, మన జీవితంలో ఏమీ ఉంచడో మిగల్చడు. దావీదు తన పాపంలో పడింది ఎప్పుడంటే రాజ్యము స్థిరపడిన తర్వాత. తన జీవితంలో ఇక్కడ పాపం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వసంత కాలమున యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా తను అక్కడ సాయంత్రం వేళ ఆయన మిద్ది మీద నడుస్తూ స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూచి ఆమెను మోహించి ఆమెను తెప్పించుకుని ఆమెతో పాపం చేశాడు. రాజు కదా, తన అధికారాన్ని ఉపయోగించాడు, పొరుగువాని భార్యను ఆశించి పాపం చేశాడు. ఇది ఎంత ఘోరమైన పని. ఒకసారి ఆలోచించాలి. నీ యొక్క దేశ ప్రజలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంత భయం కలిగి ఉండాలి, ఎంత భారం కలిగి ఉండాలి. అయ్యో, నేను ఈ పాపానికి చోటిస్తే ఈ పాపం వలన యుద్ధానికి వెళ్ళినటువంటి నా ప్రజలకు ప్రాణనష్టం జరుగుతుందేమో, నేను ఈ పాపాన్ని చోటియకూడదు, నేను దేవునికి నమ్మకంగా బ్రతకాలి, వద్దు మనకి ఈ పాపం జోలి అని అనుకోలే దావీదు. యోబు సంగతి ఒకసారి ఆలోచించండి. యోబు గ్రంథము 31:1 నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును. 2 అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్వాస్థ్యమేమగును. నిన్ను నా కనులతో ఒప్పందం చేసుకున్నాను, నేను కన్యకను చూడను, వ్యర్థమైన వాటిని నేను చూడను, నేను ఆశించను. అలాగా నేను ఆశించినట్లయితే, వాటికి నేను చోటిచ్చినట్లయితే దేవునితో నాకున్నటువంటి స్వాస్థ్యము, ఆ పరలోకంలో ఉన్న స్వాస్థ్యాన్ని నేను కోల్పోతాను. ఇక్కడ అదే 30 పాపము చేయుటకు నా నోటికి నేను చోటీయనే లేదు. నోటికి చోటీయలేదు, తన జీవితంలో కనులకు కూడా చోటీయలేదని మనం అక్కడ చూస్తున్నాం. దావీదు అనుకోవాలి కదా, నేను ఈ విధమైన పాపానికి చోటిస్తే యుద్ధానికి వెళ్ళినటువంటి వారికి ఏ ప్రాణనష్టం జరుగుతుందో అని భయం కలిగి తాను ఏం చేయాలంటే పాపము చేయకుండా ఉండాల్సింది. 11:5 ఆ స్త్రీ గర్భవతి అయి, నేను గర్భవతిని అయితే నేను దావీదునకు వర్తమానం పంపగా అనే మాట చూస్తాను. నేను గర్భవతిని అయితే నేను వర్తమానం పంపినప్పుడు దావీదు తన పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి తాను చేసిన రెండో పని ఏంటంటే ఆమె భర్త అయినటువంటి ఊరియాని యుద్ధంలో ఉన్నటువంటి తనను పిలిపించాడు. సమూయేలు 2వ గ్రంథం 11:8 చదువుతున్నాను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా ఊరియా
రాజనగరులో నుండి బయలు వెళ్ళెను. అతని వెనక రాజు పలహారం అతని యొద్దకు పంపించిన గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగర ద్వారమున పండుకొనెను. ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనిమని ఊరియాతో చెబితే ఇంటికి వెళ్ళలా, తాను అక్కడే ఉన్నాడు. చూడండి ఈ ఊరియా ఎంత నమ్మకస్తుడో. ఊరియా సంగతి ఒకసారి మనం వివరంగా తెలుసుకుంటే సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 24 వచనం నుండి 39వ వచనం వరకు ఉన్న భాగంలో 30 మంది అధిపతుల గురించి అక్కడ వివరంగా రాస్తుంది. ఆ 30 మంది అధిపతుల్లో హిత్తీయుడైన ఊరియా ఒకడు. 24వ వచనం చూస్తే ఆ 30 మంది ఎవరనగా అనే మాట అక్కడ మనం చూస్తాము. ఒక్కొక్కల పేరు అక్కడ రాస్తుంది, వారి తండ్రితో పేరుతో కలిపి. అందులో హిత్తీయుడైన ఊరియా ఒకడని రాస్తుంది. అంటే ఊరియా ఎవరంటే 30 మంది అధిపతుల్లో ఒకడు. రెండోది ఊరియా ఎవరంటే దేశభక్తి కలిగిన వాడు. ఇంకా ఊరియా ఎవరనంటే ఇతడు దేవుని గురించి, దేశ ప్రజల గురించి చింత కలిగినటువంటి వాడు. దావీదు అతని యుద్ధంలో నుంచి రప్పించినప్పుడు ఏమన్నాడు చూడండి, నీ ఇంటికి పోయి నువ్వు వెళ్ళు, నువ్వు శ్రమ తీర్చుకో అని అంటే అతను ఏమన్నాడు తెలిసిన? సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనంలో ఊరియా తన ఇంటికి పోలేదని మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చిదివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడగగా 11వ వచనం చూడండి. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారంలో నివసించుచుండగా నా అధిపత్యగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండుపేటలో ఉండగును, భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయవాడును కానని దావీదుతో అని. చూడండి ఎంతగా దేవుని గురించిన చింత అతనుకుంది. నా దేవుని మందసము దండులో ఉంది, నా తోటి సహచరులు యుద్ధంలో ఉన్నారు, దండుపేటలో ఉన్నారు, నేను ఎలా వెళ్తాను ఇంటికి? నేను వెళ్ళను అని తాను అన్నాడు. చూడండి ఎంత తన జీవితంలో ఎంత భక్తి, దేశభక్తి, దేవుని గురించిన భక్తి కలిగి ఉన్నాడు. ఎంత నమ్మకస్తుడే ఇతను. ఈరోజు నీకు ఈ భారం ఉందా? నీ దేశము క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నీ దేశం కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ తోటి సహోదరులు శరీర సంబంధమైన బలహీనతల్లో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సంఘములో వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో వారి కొరకు భారంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? క్రైస్తవ సంఘమా, ఒకసారి ఆలోచించు. అపోస్తలుడైన పౌలు తన శ్రమల గురించి రాస్తూ, తన కష్టాలు, దేవుని సేవలో తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు రాస్తూ కొరింథీ సంఘానికి, ఇవన్నీ గాక సంఘముల గురించిన చింత నాకు కలదు అంటాడు. ఈరోజు ప్రియమైన వారులారా, నీ జీవితంలో అనేకమైన చింతలు ఉన్నాయి. నీకు అప్పుల గురించిన చింత ఉంది, పిల్లల గురించిన చింత ఉంది, పిల్లల భవిష్యత్తును గురించిన చింత ఉంది, ఆర్థిక విషయాల గురించి చింత ఉంది. కానీ దేవుని గురించిన చింత ఉందా? దేవుని కొరకు నేను నమ్మకంగా బ్రతుకుతున్నానా? దేవుడు ఆశించే మెట్లో బ్రతకగలుగుతున్నానే చింత నువ్వు కలిగి ఉన్నావా? నెహెమియా గ్రంథంలో మనం చూసినట్లయితే నెహెమియా పర్షియన్ రాజు అయినటువంటి, పార్సిక రాజు అయినటువంటి అర్తహషస్తాకు గిన్నె అందించేవాడు, పానదాయకుడు. ఒక రోజున దుఃఖముఖగా ఉన్నట్టుగా కనబడ్డాడు. వాస్తవానికి ఉద్యోగంలో ఏడుపు మొహం కనబడకూడదు. అలా ఏడుపు మొహం ఉంటే ఉద్యోగానికి, ప్రాణానికి కూడా నష్టం కలుగుతుంది. కానీ నెహెమియాకి ఒక మాట వినబడింది. యెరూషలేము పట్టణము కాల్చబడింది, యెరూషలేముకు ప్రాకార గోడలు పడగొట్టబడ్డాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి, అలాగే పడి ఉన్నాయి అని చెప్పినప్పుడు తాను ఆ వార్త విన్నప్పుడు ఎంతో ఏడ్చాడు, ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. రాజు అడిగాడు, నీవు ఎప్పుడు కూడా ఇలా దుఃఖముఖగా లేవు కదా, ఎందుకు ఇలా ఉన్నావు? నీకు ఏ రోగం లేదు కదా? నెహెమియా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి. ఎందుకు భయం? ఉద్యోగానికి, ప్రాణ నష్టానికి భయం. ఏమవుద్దో? రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములో అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. ఈరోజు ప్రియమైన వాళ్ళ సంఘంలో ఆదివారం ఆరాధన చేయగలుగుతున్నాం, కానీ మిగిలిన రోజుల్లో నీ సంఘ బిడ్డల కొరకు, నీ తోటి సహోదరుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో ఏం రాయబడిందంటే, మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి,
మీరును శరీరముతో ఉన్నారు గనక కష్టములను అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారి కొరకు ప్రార్థన చేయండి. పేతురు చెరసాల్లో ఉండి సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసి దేవుడు గొప్ప విడుదలనిచ్చాడు. ఊరియా చూడండి ఎంత చింత కలిగి, ఎంత భారం కలిగి ఉన్నాడు తన జీవితంలో. ఇతను మాట అంటలేదని దావీదు ఏం చేశాడంటే, ఇంటికి వెళ్ళమంటే వెళ్ళట్లేదని అతనికి మత్తు కలగజేశాడు. ఆ మత్తులోనే ఇంటికి పోతాడు. చూడండి సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతనికి మత్తుగా చేశాను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడకల మీద పండుకొనిను. మత్తు కలగజేశాడు. అతనైనా ఇంటికి వెళ్ళిపోతాడు. బాగా భోజనం పెట్టాడు, తిన్నాడు, చక్కగా ద్రాక్షరసం త్రాగాడు, మత్తుగా ఉన్నాడు. మత్తులోనైనా ఇంటికి పోతాడు కదా అనుకున్నాడు, కానీ ఇంటికి పోలా. ఇల్లు ఎంత దూరం ఉందండి? ఇల్లు ఎంతో దూరంలో లేదు, దగ్గరే, రాజభవనానికి దగ్గరే ఉంది. దావీదు మిద్దె మీద నుండి చూశాడు కదా, ఎంత దూరం ఉంది? దగ్గరే, వెళ్ళొచ్చు, వెళ్ళలా. మొదటి రోజేమో రాజు గుమ్మం దగ్గర పడుకున్నాడు. రెండో రోజేమో సేవకుల మధ్య పడక మీద పండుకున్నాడు. ఉదయాన్నే దావీదు పరిస్థితి తెలుసుకొని ఒక ఉత్తరం రాసి ఇది సైన్యాధిపతి అయిన యోవాబుకి ఇవ్వమని తన చేతిలో పెట్టి ఈ ఉత్తరాన్ని పంపించాడు. ఆ ఉత్తరంలో ఏం రాసిందంటే, ఈ వ్యక్తిని యుద్ధము మోపుగా జరుగు స్థలంలో ముందు పెట్టి అతడు కొట్టబడి హతమవడట్లుగా చేయమని సైన్యాధిపతి అయిన యోవాబునకు ఉత్తరం రాసి పంపించాడు. అతని చేతికి ఇచ్చి పంపించాడు. ప్రియమైన దేవుని పిల్లారా, రాజ్యంలో ఇంత నమ్మకస్తులు పోగొట్టుకోవడం ఎంత విచారకరం. కాబట్టి దావీదు ఊరియా భక్తిలోనన్నా తన స్థితిని సరిచేసుకోలేకపోయాడు. ఇంత నమ్మకస్తుడిగా ఉన్నాడు, నేనే దేవునికి నమ్మకంగా లేనని తన భక్తులు సరిచేసుకోలేకపోయాడు. ఈరోజు ప్రియమైన వారు వాక్యం ఎద్దకు వస్తూ ఉంది. ప్రతి ఆదివారం దేవుని సేవకునోటి ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్య దర్శనం నీకు కనబడుతున్నప్పుడు, వినబడుతున్నప్పుడు వాక్యమైన అర్థంలో నువ్వు స్థితిని సరిచేసుకోగలుగుతున్నావా? అలాగే కప్పిపెట్టుకుని బ్రతుకుతున్నావా? కప్పిపెట్టుకోవటం వలన ప్రయోజనం లేదు. దావీదు తన పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి తన రక్తప్రాధం చేశాడు, ఊరియాను చంపించాడు. అందుకనే తన జీవితంలో ఆ విధంగా పాపాన్ని కప్పిపెట్టుకున్నప్పుడు దేవుడు ఒక రోజున ప్రవక్త అయినటువంటి నాతాను ప్రవక్తను పంపించాడు. నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఈ విధమైనటువంటి ఘోరమైన దుష్కార్యం చేశావు నువ్వు అని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు గద్దించినప్పుడు చూడండి, అక్కడ సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం. నువ్వు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నువ్వు పట్టుకొని ఉన్నావు. అమోనీయుల చేత నీవు అతని చంపించితివి కదా. దేవుడికి అన్నీ తెలిసి ప్రియమైన వాళ్ళరా, ఆ దేవుడు అన్నీ ఎరిగినవాడు, అన్నీ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నవాడు. నీ హృదయ స్థితి, మన స్థితి అంతా ఎరిగినవాడు ఆయన. నాతాను ప్రవక్త ఎప్పుడైతే గద్దించాడో అప్పుడు దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అక్కడ తన కఠినమైన హృదయమైన బండ పగిలింది. 12వ అధ్యాయం 13వ వచనంలో నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా అనే మాట చూస్తున్నాం. తన పాపాన్ని యథార్థంగా ఒప్పుకున్నాడు. దావీదు చేసిన పని ఏంటి తెలిసినా? యుద్ధములో అతను చంపించాడు. భార్య కూడా ఈ వార్త విని నా భర్త చనిపోయాడని తెలుసుకుని ఎంతో బాధపడింది, ఏడ్చింది. తన దుఃఖదినాలు సమాప్తమైన తర్వాత దావీదు మనుషుల దృష్టికి మంచివాడిగా కనబడి నిమిత్తము ఆమెను తన భార్యగా పెళ్లి చేసుకున్నాడు. మనుషుల దృష్టిలో దావీదు ఎంత మంచోడో, భర్త చనిపోతే విధవరాలుగా ఉండకుండా చక్కగా ఆమెను చేరదీశాడు, పెళ్లి చేసుకున్నాడు అని మనుషుల దృష్టికి ఎంతో మంచివాడిగా కనబడ్డాడు. కానీ దేవుడికి తెలుసు కదా అన్నీ. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నాం, పాటలు పాడగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం, బోధించగలుగుతున్నాం, మనుషుల దృష్టికి బాగానే ఉన్నాం అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టికి ఎలా ఉన్నాం? నీ క్రియలు నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాయి? ఒకసారి పరిశీలించుకుందాం ప్రియమైన వాళ్ళు. కాబట్టి దావీదు ఈ సందర్భంలో తాను ఎంతో తన పాపం విషయమే బాధపడి, ఇంత ఘోరమైన పనిని నేను ఎలా చేయగలిగాను? పాపము గుడితనాన్ని కలుగజేస్తుంది. ప్రియమైన, నీవేం చేస్తున్నావో నీకు తెలియని పరిస్థితిలోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు దావీదు ఈ సందర్భంలో తాను 51వ కీర్తన తాను ఎంతో పశ్చాత్తాపముతో
తను రాసిన కీర్తనగా మనము చూడగలం. 51వ కీర్తనలో మనము చూసినట్లయితే మనిషి శరీరంలో ప్రమాదవశాత్తు ఎముకలు విరిగినప్పుడు ఎంత బాధ, వేదన, నొప్పి ఉంటుందో అంతగా తాను తన పాపం విషయమై అంతగా బాధపడ్డాడు, వేదన పడ్డాడు. నా పాపాన్ని పరిహరింపుము 7వ వచనం 2వ భాగంలో. అప్పుడు 8వ వచనం 2వ భాగంలో నువ్వు విరిచిన ఎముకలు హర్షించును, సంతోషించును. ఇరిగిపోయిన ఎముకల్లాగా అయ్యా నా హృదయం ఇరిగిపోయింది, నా కన్నీరుతో నేను పశ్చాత్తాపడుతున్నాను, నా పాపములు క్షమించు అని 51వ కీర్తన 14 వచ్చిన 2వ భాగంలో రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. ఆ రక్తాపరాధం ఏంటంటే ఒక మనిషిని నేను చంపించాను, ఒక మనిషిని యొక్క రక్తాన్ని చిందించాను, అయ్యా నన్ను క్షమించు అని, ఈ పాపము నుండి నన్ను విడిపించుమని దావీదు అక్కడ పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అక్కడ 51వ కీర్తనలో 4వ వచనంలో నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, నా పాపమును పరిహరించుమని అక్కడ ప్రార్థన చేశాడు. ఈ 3 రకాల పాపాలు ఇక్కడ 51వ కీర్తనలో చూడగలం. 1 రక్తాపరాధము, 2 వ్యభిచారము, 3 5వ వచనంలో జన్మ పాపము. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను, అయ్యా ఇట్టి పాప స్వభావం నుండి నన్ను విడిపించుమని దావీదు ప్రార్థన చేశాడు. ప్రియమైన వారు, ఇది జన్మ పాపం. దావీదు ఇక్కడ అంటాడు, అయ్యా పాపము నిమిత్తము, పాప పరిహారార్థ నిమిత్తము బలులు అర్పించాలి, కానీ నువ్వు కోరుకుంటే బలులు ఎన్నైనా అర్పించగలను, కానీ నీకు ఇష్టమైంది బలి కాదు, నీకు ఇష్టమైంది విరిగిన నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలులు అన్నాడు. అక్కడ 51వ కీర్తన 16వ వచనంలో నువ్వు బలిని కోరువాడు కావు, నువ్వు కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. తన విరిగి నలిగిన హృదయముతో తాను పాపము విషయమే పశ్చాత్తాపడినందుకు దేవుడు తన పాపాలను క్షమించాడు. బైబిల్లో కూడా లోకాసువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50వ వచనం వరకు ఉన్న భాగంలో పాపాత్ముల స్త్రీ కూడా యేసు ప్రభు వెనకాల వెళ్ళి ఆయన పాదముల మీద పడి కన్నీళ్లు విడిచి యేసయ్య పాదాలను కన్నీటితో తడిపింది, తల వెంట్రుకలు తుడిచింది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది, తన పాపం విషయమే ఒప్పుకుంది. విరిగి నలిగినటువంటి ఆమె హృదయాన్ని ప్రభు క్షమించాడు. కాబట్టి నలిగిన రేలిను ఆయన విరవడు, మకమకలాడుచున్న జనపనారు వర్తిని ఆర్పడు. కాబట్టి నీ పాపం విషయమే కూడా నువ్వు పశ్చాత్తాపడితే, నీ పాపం విషయమై నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే దేవుడు కూడా నిన్ను క్షమించేవాడై ఉన్నాడు. దావీదు జీవితంలో మనం చూడవలసిన ప్రాముఖ్యమైన మాట ఏమిటనంటే, ఇక్కడ చూడండి, రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనంలో దావీదు హిత్తీయుడగు ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములనియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండాను గనుక అనే మాట చూస్తున్నాము. అన్ని విషయంలో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అందుకనే బైబిల్లో దావీదుని గురించి ఏమి రాయబడి ఉంటుందంటే, దేవుడే అన్నాడు, అతడు నా హృదయానుసారుడైన నా చిత్తానుసారమైన మనుషుడు, నా ఇష్టాన్ని ఎరిగిన వాడని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇట్టి పాపము నుండి విడిపించగలిగిన వాడు, క్షమించగలిగిన వాడు ప్రభువు అక్కడే. తండ్రి మాటకు విధేయత చూపి పరలోకం నుండి భూమి మీదకి ఆయన దిగి వచ్చి మనందరి పాపములు కల్వరి శిలువలో ఆయన మోసి ప్రాణం పెట్టాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రంగా చేస్తూ ఉంది. కాబట్టి దేవుడు నీకు శుద్ధ హృదయం ఇచ్చేవాడైనా. కాబట్టి నీ పాపం నువ్వు ఒప్పుకుని వెళ్ళా, మన పాపం మనం ఒప్పుకుని వెళ్ళా. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నీవు కూడా నీ పాపం ఒప్పుకుని విడిచిపెట్టుము. నాతో కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు ఆత్మీయుడు, దావీదు ప్రభువా దేవుని బిడ్డ, అతడు రాజునైనా తన జీవితంలో రాజ్యం స్థిరపడిన తర్వాత తన జీవితంలో ప్రభు పాపంలో పడి తన పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఎన్నో పనులు చేశాడు. ఒక రోజున ప్రభువా సేవకుడి ద్వారా గద్దించినప్పుడు యథార్థ హృదయంతో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తన అధికారాన్ని ఉపయోగించి, నాయనా నా తను ఏమైనా చేయొచ్చు, కానీ దేవునికి భయపడి, దేవుని వాక్యానికి భయపడి, దేవునికి భయపడి తాను
నాయన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయంతో నీ తట్టు తిరిగినప్పుడు దావీదు పాపాన్ని క్షమించావు. మరి అన్నటికీ దావీదు నాయనా నా తండ్రి అట్టి పాపముల జోలికి పోకుండా దేవునికి ఇష్టడిగా బ్రతికినందువలన రాజుల్లోనే మహారాజుగా చేసి ఉన్నావు తండ్రి. అట్టి విధంగా ప్రభా ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని నీ తట్టు తిరుగుతున్నారో వారిని కూడా మీరు క్షమించండి, అట్టి పాపములను విడిపించండి, క్షమించండి. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టినట్లుగా వారి జీవితాలు కట్టండి, వారి పరిస్థితులు కట్టండి, వారి పరిస్థితులు బాగు చేయండి. అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మీరు నిలబెట్టి సమరయ స్త్రీని ఏ రీతిగా సమరయ పట్టణానికి ఆశీర్వాదకరంగా చేశారు, శాపగ్రస్తమైన సిలువ విలువగా ఎలా మారిందో మా జీవితాలు కూడా అలా విలువగా మారినట్లుగా సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దీవెన మన తండ్రి అనే దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సకల దేవుని వాక్యం విన్న మనకును దేవుడు సదాకాలం తోడే నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.